సో, ఫస్ట్ టైమ్ నేను ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. సో, కామెడీ ఎలా ఉంటదో అలాగే అందులో చేసే రిస్క్ అవి గూడా అలాగే ఉంటాయి. సో, మూవీ చూసి డెఫినిట్‌గా మీరే చెప్పండి ఎలా ఉన్నదో. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో, 'ద గ్రేట్ ఇండియన్ సూసైడ్' ఒక ఒకొక్క వింత రకమైన ఎంజాయ్మెంట్‌ని మీకు ఖచ్చితంగా ఇస్తుంది ప్రామిసింగ్‌గా. అండ్ విప్లవ్ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద క్యారెక్టర్. అంటే చాలా కష్టపడాల్సిన క్యారెక్టర్ కాదు, బట్ ఫేస్‌లో అదంతా తెలియజేయాలి నేను. మీరు చూస్తారు అక్టోబర్ 6థ్‌కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే ఇట్స్ రియలీ హార్డ్ టు పోర్ట్రే మేబీ. సో అది నేను చేశాను అనుకుంటున్నాను, ఫుల్ఫిల్ చేశానని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరో ఈ సినిమా జానర్ ఏంటి అన్న టైప్లో కన్ఫ్యూజ్ అయ్యాను అన్నారు. మల్టిపుల్ జానర్స్ అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సినిమా ఏది తీసుకున్నా అందులో మల్టిపుల్ జానర్స్ ఉంటాయి. నరేష్ గారు ఉన్నంతసేపు కొంచెం డ్రామా ఉంటుంది, హెబ్బా గారు వచ్చినప్పుడు కొంచెం రొమాన్స్ ఉంటుంది, హీరో గారు వచ్చినప్పుడు కొంచెం థ్రిల్ ఉంటుంది, మొత్తం అందరూ కలిసినప్పుడు కొంచెం సస్పెన్స్ ఉంటుంది. మీరు ఎలా తీసుకుంటే అలా మల్టిపుల్ జానర్స్ ఉన్న సినిమా. సో దీన్ని చాలామంది ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఎందుకు పెట్టారు, కరెక్ట్గా జస్టిఫై అవుతుందని అడుగుతున్నారు. చూసిన తర్వాత కరెక్ట్ కాదు, డబుల్ జస్టిఫికేషన్ ఉంది దీనికి ఇంతకంటే మంచి టైటిల్ ఉండదు అని చెప్పి ఘంటాపదంగా చెప్తారు మీరే. దాని తర్వాత మాకు ఆహాపరంగా చెప్పుకోవాలంటే ఇద్దరు లక్కీ మస్కట్స్ ఉన్నారండి మాకు. ఫస్ట్ లక్కీ మస్కట్ నరేష్ గారు. ఇంటింటి రామాయణం, మళ్ళీ పెళ్ళి, సామాజ వర్గమన, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, గ్యాప్ లేకుండా హిట్ల తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఇయర్ ఒక సినిమా చూడడం జరిగింది. అది చూసినప్పుడు దీన్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు టైటిల్ మార్చాలా, టైటిల్ సేమ్ పెట్టాలా, కొన్ని హస్కీ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కొన్ని జుగుప్సాకరమైన సీన్స్ ఉన్నాయి, ఉంచాలా తీసేయాలా అనే రకరకాల కన్ఫ్యూజన్స్లో ఓదెల రైల్వే స్టేషన్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ చేసాము. దానికి మా సెకండ్ లక్కీ మస్కెట్ హెబ్బా పటేల్ గారు, దాని తర్వాత గీత, దాని తర్వాత ద గ్రేట్ ఇండియన్ సూసైడ్. సో వీళ్ళిద్దరికి ఇలాగే హిట్స్ తర్వాత హిట్స్ వస్తూనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. As you know, the Great Indian Suicide, it's not a regular topic to be discussed about. సో ఇలాంటివి జనరల్గా ట్రిగర్ లేకపోతే కానీ జరగవు. సో అది మ్యూజిక్ ద్వారా కూడా ఒక ట్రిగర్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి. సో త్వరగా ఎంజాయ్ చేశాను వర్కింగ్ విత్ అవర్ బిలవెడ్ డైరెక్టర్ విప్లవ్ గారు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, చాలా చాలా కన్విక్షన్, అండ్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. చాలా వర్క్ చేసాం, చాలా సాంగ్స్ మీద, స్కోర్స్ మీద, ఫిల్మ్స్ గురించి ఎన్నో డిస్కషన్స్ అయ్యాయి. టు బి ఆనెస్ట్ ఈజ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ నో. సో చాలా ఆనందంగా ఉంది దట్ ఈ సినిమాకి పనిచేసినందుకు, అండ్ హ్యావింగ్ వెరీ సీనియర్ యాక్టర్స్ లైక్ నరేష్ సార్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. అందరూ చాలా ఫ్యాబులస్గా చేశారు. సో ఎస్, దీంట్లోని పాటలు, బీజిఎం రెండు గోన్ బి అవుట్ ఆన్ October 6. Do enjoy the film on your OTT. Yeah. సో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంతకుముందు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఒక డిఫరెంట్ టైటిల్తో వస్తుంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్ కేఎస్వి గారు. కేఎస్వి సమర్పించు అని ఉంది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మినిట్ కాబట్టి ఆయన కుడ్ మేక్ ఇట్ ఆన్ టైమ్. విత్ హిస్ సపోర్ట్ అండ్ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఆఫ్ మై, ఈరోజు ఇక్కడికి లేని కెమెరామ్యాన్, ఎడిటర్ ధర్మేంద్ర గారు, కెమెరామ్యాన్ అనంత్, వీళ్ళందరూ టెక్నీషియన్స్. శ్రీచరణ్ పాకాల అయితే 6 months చేసారా ఆర్ఆర్, 6 months ఆర్ఆర్ ఇది. అండ్ మూవీలో ఉన్న ఆర్ఆర్ వాల్యూ ఏంటి అనేది 6 months అనే డిలే కాదు, ఇట్ డెఫినెట్లీ యాడ్స్ టు ద ఫిల్మ్, విచ్ సినిమా చూసాక తెలుస్తుంది. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ హ్యాస్ పోర్ట్రేడ్. సినిమాలో దాదాపు మనకు ఒక సినిమాలో 60-70 సీన్స్ ఉంటే చాలా తక్కువ సీన్స్లో హై ఇంపాక్ట్ కలిగించే యాక్టర్స్ చాలా కొద్దిమంది ఉంటారు. ఫ్రమ్ మై నాలెడ్జ్
షార్టెస్ట్ డ్యూరేషన్ టైంలో ఆస్కార్ కొట్టిన యాక్టర్లు ఒకరు ఉన్నారు, సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్. దాని తర్వాత నాకు ఎప్పుడు కూడా తక్కువ టైంలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ చేసే యాక్టర్స్ కొంతమంది ఉంటారు. 20 సీన్లు 20 సీన్లు చేయడం వేరు, 5 సీన్లు 20 సీన్లు ఇంపాక్ట్ ఇవ్వడం వేరు. సో దట్స్ వాట్ నరేష్ గారు డిడ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఉంటుంది. ఆయన 3 సీన్స్ ఉంటే ఇంకొక 10 సీన్స్లో ఆయన ఫోటో మాట్లాడుతుంది. ఒక ఫోటో ద్వారా ఒక క్యారెక్టర్ చెప్పడం అనేది ఆ ఫోటోలోని ఇంటెన్సిటీ, ఆ ఫోటో తీసిన వ్యక్తికి ఉన్న ఇంటెన్సిటీ వల్లే అవుతుంది. అది నరేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ పవిత్ర లోకేష్ గారు, వెరీ టఫెస్ట్ క్యారెక్టర్. సినిమా చూశాక ఇప్పటికి చూసిన వాళ్ళందరూ కూడా ద్వేషించిన క్యారెక్టర్ అది. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ లేడీస్ బయట ఉంటారా అని ద్వేషించిన క్యారెక్టర్. అంత ఎందుకు ద్వేషిస్తారంటే ఒక పాత్రని ఒక పాత్రధారి అంతగా మమేకమై చేస్తేనే ఆ పాత్రను ద్వేషిస్తారు. ప్రేమించేటట్టు పాత్ర చేయడం ఈజీ, ద్వేషించేటట్టు చేసుకోవడం చాలా కష్టం. మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ గెట్ హేటర్స్ ఫస్ట్. సో ఐ థింక్ పవిత్ర లోకేష్ గారు డిడ్ దట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ కమింగ్ టు మై హెబా. సో నాకు ఫస్ట్ తను చేసిన ఒక్క సినిమా తప్ప నాకు మిగతా సినిమాలు ఏమి తన గురించి తెలియదు. వెరీ అన్కన్వెన్షనల్ చాయిస్ నాకు అది. సో చాలామంది ఫస్ట్లో అన్నారు మేబీ కెన్ షీ పుల్ ఇట్ ఆఫ్ అని. బట్ బిలీవ్ మీ, మీరందరూ ఒక న్యూ హెబాన్ చూస్తారు. అండ్ షీ ఆల్సో ఎక్స్ప్రెస్ మీ ద సేమ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఎ వెరీ హిడెన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ముందే చెప్తున్నాను, సినిమా చూసినప్పుడు కూడా పీపుల్ విల్ స్టార్ట్ గెస్సింగ్ ఎలా ఉంటుందని. జస్ట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ టూ రీల్స్లో నరేష్ గారు ఏంటి, హెబా ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి తెలుస్తుంది. కొంచెం ఆ 2 రీల్స్ చూసాక ఆలోచిస్తే, ఆ 2 రీల్స్ వరకు అలా కనిపెట్టడానికి వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారని ఆలోచిస్తే యూ విల్ నో దేర్ యాక్టింగ్ పవర్స్. థ్యాంక్ యూ హెబా. అండ్ రామ్ కార్తిక్, ఈయన మాత్రం పక్కన పెట్టుకునే చెప్పాలి, దూరంగా చెప్పలేము. సో ఎందుకంటే ఇంతమంది సీనియర్ యాక్టర్స్ మధ్య వీళ్ళందరినీ బ్యాలెన్స్ వీళ్ళందరినీ ఆల్మోస్ట్ డామినేట్ చేస్తే ఒక హీరో క్యారెక్టర్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఏ మాత్రం వదిలినా కూడా అందరూ డామినేట్ చేసేసి టైప్ అక్కడ. సో వాళ్ళందరినీ డామినేట్ చేయనీయకుండా వాళ్ళని డామినేట్ చేసే క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా విత్ ఆల్ ది యాక్షన్, డ్యాన్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కాలేదు కానీ సినిమా అయ్యాక మీరు చూస్తారు, ఆల్మోస్ట్ ఆ షర్ట్లో చచ్చిపోయి ఉండొచ్చు. రన్నింగ్ కారు మీద ఎక్కి బ్యానెట్ మీద దూకి విండోలోకి దూకే టైప్ డ్యాన్సులు 2 టేక్లు చెప్పి పాపం తీసుకెళ్ళాం. 9 టేక్లు 10 or 12 టేక్స్ అయ్యాయి. ఐ వాస్ అఫ్రేడ్, తీసుకెళ్ళి మమ్మల్ని అందరూ లోపల వేసేస్తారు, అవుట్ ఈరోజు సినిమా అనుకున్నాను. బట్ సక్సెస్ఫుల్లీ he did it beautiful. Thank you. And thank you very much for all these things. I hope you'll love the film. Thank you for being here. My association with AHA, as I said, goes a long way, and I'm very happy that they constantly keep having this faith in me, and I really appreciate it. The Great Indian Suicide is streaming 2 days from now on the 6th of October, day after, and it's one of the projects that I have been most excited for in my entire acting career. I don't want to talk too much about it because I think you guys should just watch the film, because I don't know what to say about the film, because I think it wouldn't do it enough justice. So 6th of October, it's streaming on AHA. Please do watch it. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రీవియస్ ఫిలిం FCUKకి మీ అందరినీ ఇలా కలుసుకున్నాను పర్సనల్గా. మీ అందరూ నాకు ఒక మంచి హిట్ రావాలి అని ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. అండ్ ఆ మూవీ వచ్చేసి కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. అండ్ యూ ఆల్ నో ది సర్కమ్స్టెన్స్ డ్యూరింగ్ కోవిడ్. సో ఈ నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా మీడియాలో ఇంతమంది కోరుకుంటున్నారు నాకు మంచి సినిమా పడాలనేసి, నాకు ఇలాగా అయింది ఏంటి అనేసి ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ అనమాట. ఆ టైంలో నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది, విప్లవ్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ ఐ థాట్ దిస్ ఈజ్ రియలీ డిఫరెంట్, నేను పుల్ ఆఫ్ చేయగలనా సార్ అనేసి అన్నాను. దీనికన్నా ముందు ఒక మాట విప్లవ్ గురించి చెప్పాలి. సార్ నాకు ఆయన దీనికన్నా ముందు ఇంకో మూవీ అనుకున్నప్పుడు అప్పుడు ఆడిషన్కి నన్ను పిలిచారనమాట. పిలిచి ఇలాగ ఉంటుంది క్యారెక్టర్, ఇట్లా నాకు దీంట్లో ఈ స్టన్స్ నేర్చుకోవాలి, ఇదొక డిఫరెంట్ కొరియోగ్రఫీ, క్రౌ మగా, అవి కొన్ని చూపించారనమాట. చూపించి కెన్ యూ లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ అంటే, నేను సార్ గివ్ మీ 10 days అనేసి వెళ్ళి నేను ఆ ట్రైనింగ్ తీసుకొని ఆయనకి యాజ్ ఇట్ ఈస్ అదే యాక్షన్ కొరియోగ్రఫీ సేమ్ సీక్వెన్స్ నేను చేసి ఆయన చూపించారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దట్ మూవీ డిడ్ంట్ టర్న్ అప్. అండ్ దెన్ లేటర్ అది ఆయన గుర్తుపెట్టుకొని ఆ డెడికేషన్ ఆయనకి నచ్చి నన్ను మళ్ళీ ఫిలిం కోసం పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ యా, మూవీలో స్పెషల్గా చెప్పాలంటే నరేష్ గారు ఫ్యాబులస్ యాక్టర్ అండి, మోర్ దెన్ అన్ యాక్టర్. నేను ఆయన దగ్గర నుంచి ఎలా అంటే ఆయన్ని ఎనాక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉందండి. సో దానికి నేను ఆయన ఈ సీక్వెన్స్లో ఉంటే ఎలా చేస్తారు అని ఐ వాజ్ జస్ట్ వర్కౌట్ చేస్తున్నాను. ఈ లోపల సరే ఒక రికార్డ్ ఆయన వీడియో తీసి మరి దాన్ని ఎనాక్ట్ చేసి షేర్ చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ రియలీ మీన్స్ అలాట్. అండ్ దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది ఆయనలాగా ఎనాక్ట్ చేయడం. అండ్ యా, మై కో యాక్టర్స్ హెబా, it was wonderful working with you, and likewise the every crew, Bablu, Arman, Debbie, everyone has done a fabulous job. And the Great Indian Suicide గురించి చెప్పాలంటే ఇట్స్ ఇందాక సార్ చెప్పిన శ్రీనివాస్ గారు చెప్పినట్టు అది ఈ జోనర్ ఆ జోనర్ అని చెప్పలేమండి. మీరు సోలోగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, కాకపోతే ఎడ్జ్ ఆఫ్ ది సీట్స్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు మూవీ మొత్తం ఉంటుంది. సో ఈ 6th October ఆహాలో చూడండి, అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్, అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ముందుగా ఆహా అండి, ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్స్ ఛానల్. ఎందుకంటే ఇలా ఎక్కడ లేదు, ఎందుకంటే తెలుగు సినిమా ఇస్ నో మోర్ రీజనల్ సినిమా, ఇట్స్ ఇంటర్నేషనల్ సినిమా. మరి మంచి మంచి ఫిల్మ్స్ని తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేయడం, లక్షల కోట్ల మంది తీసుకెళ్ళడం, అందులో మేము ఒక బాగా అవడం, సుబ్రహ్మణ్య గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. నిజంగా ఆయన చెప్పినట్టు వరుసగా హిట్స్ పడ్డాయి నాకు ఆలో కూడా. నిజంగా నా అదృష్టం అనుకోవాలి. అరవింద్ గారికి అందరికి థ్యాంక్స్ చెప్పాలి. డబుల్ హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నాం, ఇది కూడా కొడుతుందని నమ్మకం. సో థ్యాంక్స్ టు ఆహా అండి. సో ఆహాలో 6th రాబోతుంది. క్లుప్తంగా ఎంటర్టైన్మెంట్ అంటే మనకి హాస్యం, ఎమోషన్, సెంటిమెంట్, లేదా యాక్షన్, లేదా హారర్, ఇలాగా 3-4 సెగ్మెంట్స్ ఉంటాయండి. హారర్కి ఎప్పుడు కూడా ఒక చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళలో భయం ఉంటుంది లోపల, మనం తెలియని కొన్నిటి విధం భయం ఉంటుంది. అది అందంగా కన్వే చేస్తే స్క్రీన్ మీద క్యాచ్ అవుతుంది. బట్ ఐఎమ్ కమింగ్ టు ద గ్రేట్ ఇండియన్ సూసైడ్. ఇదేదో ఒక హారర్ సినిమా, హారర్ కోసం తీశారని మాత్రం మీరు అనుకుంటే ఖచ్చితంగా చూడండి. దానికి మించిన సినిమా ఇది. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ విప్లవ్ అండి. ఒక చాలా మన మధ్య జరుగుతున్నటువంటి మోస్ట్ సస్పీషియస్ అండ్ ఒక మిస్టీరియస్, ఒక కాంప్లెక్స్డ్, మన సొసైటీలోనే సొసైటీస్ ఉన్నాయండి. ఒక ఫ్యామిలీ, ఒక కల్ట్, ఇవన్నీ అదొక సమాజం. వాళ్ళు కొన్ని నమ్ముతారు. అది ఎంతవరకు నిజమో, అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ వరల్డ్ వైడ్ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కల్ట్స్ వెళ్తున్నాయి. వీటి మీద చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ మధ్యన యూట్యూబ్ ఉండడం వల్ల మనకి ఎక్స్పోజ్ అవుతున్నాయి అవన్నీ కూడా. మొన్న కూడా చిత్తూరులో దేర్ వాజ్ మాస్ సూసైడ్స్. ఇటువంటి టాపిక్ని తీసుకొని, ఐ నో హీఈస్ అన్ ఇంటెలెక్చువల్, చక్కగా చాలా పెద్ద వొరేషియస్ రీడరు, నాలెడ్జ్ ఉంది, కానీ ఒక సినిమాగా దాన్ని చెప్పడం చాలా కష్టం అండి. అది విప్లవ్ చేశాడు. నేను నైట్ చూశాను సినిమా. హార్టీ కంగ్రాచులేషన్ విప్లవ్. రియల్లీ నేను నైటే చూశాను, రాత్రి. నేను ఎందుకంటే ఇవాళ లేకపోతే నేను మాట్లాడను. నాకు మనసుకి, నా పల్స్ నాకు నచ్చుతుంది. చాలా మటుకు నేను చేసే హిట్స్ అవుతాయి, ఎందుకంటే సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఇది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకొని, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ తీసుకొని, సింపుల్గా ఒక చిన్న పిల్లవాడికి కూడా దీంట్లో 3 తరాలు ఉంటాయి సినిమాలో చూస్తే. నా దగ్గర నుంచి, పవిత్ర దగ్గర నుంచి, హెబ్బా, రామ్ దగ్గర నుంచి కింద వరకు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీకి అర్థమయ్యేటువంటి హారర్ అనేది ఒక భయాన్ని కలిగిస్తుంది. ఏదో సడన్గా ఒక చీప్ హారర్ కాదండి, చాలా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా టైటిల్ అండి, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. నిజంగా అది క్రెడిట్ మరి బాలబొమ్మల గారికి చెప్పాలి. ఎందుకంటే టైటిల్ పెద్ద అట్రాక్షన్ అండి దీనికి. తర్వాత సినిమాకి వచ్చినప్పుడు నిజంగా ఆ స్క్రిప్ట్ కానీ, టేకింగ్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక 2 hours 10 minutes ఖచ్చితంగా సీట్లో కూర్చుంటారు. ఒంటరిగా మాత్రం కూర్చోవద్దు.
ఫ్యామిలీతో కూర్చోండి అంటే మీ మంచి కోసం చెప్తున్నాం. చాలా బాగా వచ్చిందండి. పర్టికులర్గా నాకు పవిత్రకి క్యారెక్టర్ ఇద్దరికి చెప్పినప్పుడు ఒక సెకండ్ ఆలోచించాం. అంటే ఇది కొంచెం శృతి మించితే చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది. అంటే చేయలేకపోయినా, సరిగ్గా తీకపోయినా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. బట్ విప్లవ్ మీద నమ్మకంతో ఒప్పుకున్నామండి. అది నిన్న రాత్రి చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ, ధైర్యంగా. ఎందుకంటే నేను చేసిన 200 సినిమాల్లో నాకు ఒక నెగటివ్ షేడ్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది, ఒకటి అలా చేశాను. బట్ అబ్సల్యూట్ నెగటివ్ అంటే ఒక ఈవిల్ షేడ్ చేయాలని ఉండింది. అది ఈ సబ్జెక్ట్లో విప్లవ కుదిరింది. పవిత్ర నేను ఐస్ అండ్ నైస్ మంచి క్యారెక్టర్స్ కలిసి చేశాం, కానీ బ్యాక్ ఫ్రమ్ డెత్ క్యారెక్టర్స్ కొన్ని చేస్తాం దీంట్లో. రెండోది, ఈ ప్రతి మనిషిలో మంచి ఓ చెడు ఉంటుందండి, బయట తెలియదు, లోపలే ఉంటుంది. అది కన్వే చేసేటప్పుడు కొన్ని ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా వర్క్ చేశాం దీనికి, ఎందుకంటే దాన్ని దాటి రావాలని చెప్పి. ఎందుకంటే అది మీకు సినిమా చూస్తే నేను చెప్పడం కంటే మీకు అర్థమవుతుంది అది. అండ్ పవిత్ర ఆల్సో వాజ్ డన్ బ్యూటిఫుల్ జాబ్, చాలా బాగా చేసింది తను కూడా. తన రోల్, ఈ రోల్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ రోల్స్ అండి. నేను చాలా ఇందాక చెప్పినట్టు ఎక్కడో నేనున్నా కూడా కొన్ని వీడియోస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము ఇలా చేస్తే బాగుంటుందని వర్క్ చేసినటువంటి ఫిలిం, రేర్ ఫిలిం ఇది. నేను మన రామ్ కార్తిక్, ఈయన డైరెక్టర్ విప్లవ్. సో నాకు నిజంగా నేను చేసినందుకు, ధైర్యంగా ఇది ముందుకు వచ్చేసినందుకు మంచి రిలీజ్ పడుతుంది ఆహాలో. అండ్ తప్పకుండా ఒక మంచి ఆడియన్స్ కూడా దీనికి ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వరుసగా నాకు బాగా సక్సెస్ అయిన ఆహాలో. హెబా పటేల్ గురించి నేను చెప్పాలంటే, ఆల్రెడీ మేము సినిమా చేసాం 24 Kisses. 24 Kisses అంటే సిగ్గు ఎందుకు పడతావు నువ్వు, నాకు అర్థం కాదు. సరే ఓకే, సరే రైట్. సో 24 Kisses చేసాం రామ్తో నాకు ఫస్ట్ టైము. హెబ్బా అండి తన కెరియర్లో నాకు తెలిసి పర్ఫార్మెన్స్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అండి. ఇది సూపర్గా చేశాను నిజంగా. అమ్మాయి ఫస్ట్ సీన్లో ఒకలా ఉంటుంది, 4th సీన్లో ఒకటి ఉంటుంది, 14th సీన్లో ఉంటుంది, 30th సీన్లో ఒకటి ఉంటుంది, 40th సీన్లో ఒకలా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ కన్వే చేసి లాస్ట్లో ఆ అమ్మాయి ఎంత కన్విన్సింగ్గా చేసిందంటే ఆ హాస్పిటల్లో, నిజంగా ఐ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ రామ్ ఆల్సో చాలా, ఇందాక చెప్పినట్టు విప్లవ్ చెప్పినట్టు, చాలా సటిల్గా, చాలా ఎక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేకుండా చేశాడు. ఈ ఫిలిం కూడా మీకు ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించదండి, ఇదేదో భయం కోసం చేశారు లేదా. ఇది సైన్స్కి అక్కల్ట్కి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అక్కల్ట్ అంటే శుద్ర విద్య, శుద్ర పూజ, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందు మనకు తెలుస్తున్నాయి. దెయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా అంటే అది మన నమ్మకమే. సో దాన్ని అంతంగా ఒక సైంటిఫిక్ ఇది తీసుకొని చేసిన ఫిల్మ్. ముఖ్యంగా శ్రీచరణ్ అండి, ఇలాంటి ఫిలిమ్స్లో చాలా ప్రతి క్రాఫ్ట్ బాగా పనిచేయాలండి. విత్ ది డైరెక్టర్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆ మూడ్ క్రియేట్ చేయకపోతే పడిపోతుందండి సినిమా. ఇది చాలా ఎక్సలెంట్లీ డన్, శ్రీచరణ్ వండర్ఫుల్. లైక్ ఫోటోగ్రఫీ, ధర్మేంద్ర గారు ఎడిట్, టోటల్గా ఒక మంచి ప్రోడక్ట్. మరొక్క తెలుగులో ఇంకొకటే ఒకటి చెప్తున్నానండి, తెలుగులో మీరేదో హారర్ చూసారేమో, ఈ సబ్జెక్ట్ రాలేదు, మీరు వస్తే నాకు చెప్పండి, ఇంతవరకు రాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంటర్టైన్మెంట్ విత్ నావాలిటీ. అండ్ మన చుట్టూ మనం చాలా చూస్తున్నాం యూట్యూబ్లో జరిగేవి, చాలా దగ్గరలో మనకు కనెక్ట్ అవుతుంది. 2 hours 10 minutes ఖచ్చితంగా ఆహాలో October 6th we will entertain. Midnight 12 o'clock చూడండి వీలైతే, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి, అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు. యూ లవ్ దిస్ ఫిలిం అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద యూనిట్, ఎవ్రీబడి, అందరికి కూడా కంగ్రాచులేషన్స్, all of you. Congrats. And thanks for your wonderful words. సో మీరు మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు మా టీం అంతా కలిసి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. బళ్ళారి నీలకంఠని తీసుకొచ్చారు సార్. సినిమాలో ఈ ఫోటో చాలా మాట్లాడుతుంది సార్. ఈ ఫోటో రోజు షూట్కి వచ్చినప్పుడు ఎలా లేదో ఒకసారి షూట్ అయితే నాకు ఇవ్వరాదా అన్నాడు. సో మా ఆర్ట్ పగలగొట్టేశారు సార్ అసలు ఫోటో. ఇది వేరే ఫోటో. నేను ఈ సినిమాలో ఒక సెంట్రల్ క్యారెక్టర్ చేస్తున్నానండి. ఇందాక చెప్పినట్టు వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది, అనిపిస్తుంటుంది. క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. సో దానికి కొత్త గెటప్లో కనిపించాలన్నప్పుడు డిజైన్ చేసుకొని మేము ఇది చేసాం.
దానికి చాలా తేడా ఉంటుంది మీకు. సో నాకు ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ కనపడడం ఇష్టం, వినపడడం ఇష్టం, అనిపించడం ఇష్టం అండి. మళ్ళీ ఆ రకంగా కూడా ఈ క్యారెక్టర్ నేను సక్సెస్ అయ్యాను. బళ్ళారి సారీ నాకు స్విచ్ ఆఫ్. బళ్ళారి నీలకంఠయ్య గారి క్యారెక్టర్ అండి, చాలా డిఫరెంట్లీ పోర్ట్రేట్ క్యారెక్టర్. సో నాకు మెమరీ, ఈ క్యారెక్టర్ మెమరీ, ఈ ఫోటో కూడా మంచి మెమరీ అవుతుంది ఖచ్చితంగా. ఐ విల్ పుట్ ఇన్ మై హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీడియా Q&A ఉంది, సో ప్లీజ్. జరిగినాయి సార్. అయితే దీన్ని మీరు ఎండింగ్ ఏం చెప్పదలిచారు అసలు? అంటే ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఏమి ఫలానా గోల్ కోసం ఏదైనా దాన్ని ఇది కరెక్ట్ అని కాదా, లేకపోతే ఏమని చెప్పదలిచారు దీంట్లో? సార్ ఈ సినిమా పేరులో ఉన్న ఆయన చేయమన్నా నేను చేయలేండి సార్. సార్ సినిమా పేరు గ్రేట్ ఇండియన్ సూసైడ్. సార్ మార్నింగ్ కూడా వేరే దాన్ని చెప్పాను. సూసైడ్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఆ పదంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి ప్యూర్ తెలుగు ఏంటంటే ఆత్మహత్య, తెలుగు ఆర్ సాంస్క్రిట్. దాని అసలు మీనింగ్ ఏంటంటే హత్య ఇస్ మర్డర్, ఆత్మ ఇస్ సోల్. సోల్ని మనం మర్డర్ చేసుకునే యాక్ట్ని ఆత్మహత్య అంటారు. సూసైడ్ లాగా అనే కాన్సెప్ట్ లేదు హిందూయిజంలో కానీ మన భారతీయత్వంలో కానీ. సో ఇట్స్ ఎ మర్డర్. ఎవ్రీ సూసైడ్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ మర్డర్. సూసైడ్ అనే పదం తీసేస్తే పక్కవాన్ని చంపిన మర్డర్ ఏంటో మనల్ని మనం చంపుకున్న మర్డర్ అనేది మన ఫిలాసఫీ. సో దాన్ని టచ్ చేస్తూ ఇప్పుడు మీరు అన్నట్లు ఈ కథ వల్ల మెసేజ్ ఏంటి అని అడిగారు కదా. మనం ఎవరన్నా అడుగుదాం, ఒక రామాయణం అంటే ఏంటి అంటే రావణాడు సీతను లేపుకెళ్ళిపోవడం కాదు సార్, అది కాదు రామాయణం. రాముడు నడక రామాయణం అంతే. కానీ దాంట్లో మనకి ఆ కథ జరగాలంటే రావణాసురుని అసురుడు సీతాదేవి గారిని అపహరించగలాలి. ఆ ఇన్సిడెంట్ జరిగితే మనం చాలా చెప్పచ్చు. సో ఒక మంచితనాన్ని చెప్పడానికి ఒక చెడ్డ ఈవెంట్ చెప్పాల్సి వస్తుంది. సో ఈ సినిమాలో చెప్పే ఫైనల్ సో కాల్డ్ గుడ్ మెసేజ్కి ఈ సూసైడ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. ఆ మంచి మెసేజ్ అంటే నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే ఓకే సార్. నరేష్ గారు, మీరు అంటే మీ ట్రైలర్లో మీ ఫోటోనే మాట్లాడుతుంది, మీ యాక్షన్ కూడా ఉంటుందా లేకపోతే మొత్తం ఫోటో మీద రన్ అవుద్దా? అప్పుడు ఫోటో తీసుకెళ్ళిపోతున్నాడు కదా. లేదు అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యక్తి కోసం కొంతమంది కొన్ని త్యాగాలు చేయదలుచుకుంటున్నారు. ఆ వ్యక్తి నేనే. ఖచ్చితంగా నేను ఫోటో కోసం అంటే ఫోటో షూట్ అయిపోద్ది కదా, షూటింగ్లు ఉండవు. దాదాపు 10 రోజుల పైన షూట్ చేసాం. సెంట్రల్ క్యారెక్టర్ అండి, ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతుంటాయి. క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఎక్కువగా సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. సో ఇప్పుడు 8 మర్డర్స్, అదే 8 మంది అని అన్నారు కదా ట్రైలర్లో. అంటే నరేష్ గారు 9వ ఫస్ట్ ఆయన నరేష్ గారి కోసం చనిపోతున్న 8 మంది. అంటే ఆయన అయిపోయాడు కదా ఆల్రెడీ, ఆయన అయిపోయాడు. అంటే 9 మంది మొత్తం అనుకోవచ్చు. ఆయన బతికిస్తారు 8 మంది. ఓకే ఓకే. హెబ్బా గారు, మీకు ఎలా అనిపించింది ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్? ఆల్రెడీ మీరు సినిమా కూడా చేశారు నిఖిల్తో, అందులో అదొక టైపు, ఇదిలో ఎలా ఉంటుంది? Those are two very different kinds of cycle, like thrillers of two different kinds. Yes, in that I am possessed, but in this, like, you're right, a good example. I didn't think of that film, but no, the characters are very different. There is nothing in common between the two. In fact, in this movie, I think I have more shades of gray than white, but it's a person you would hate to love or love to hate, that kind of a character. Okay, thank you. విప్లవ్ గారు, తెలిసిన వాళ్ళలోనే టైటిల్ పెట్టారు కదా, తెలుగు టైటిల్స్ పెట్టారు, ఇంగ్లీష్ టైటిల్ రావడానికి? సార్ నేను తెలుగు సినిమా వాడిగా, తెలుగు ఫిలిం మేకర్గా ఆలోచించాను. ఇవాళ అంటే మనం మొదలెట్టినప్పటికీ సెకండ్ లాక్డౌన్ టైంలో మొదలెట్టారు ఈ సినిమా. సో మీకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు తెలుగు సినిమా సార్ అన్నట్టు తెలుగు సినిమా ఇస్ నాట్ తెలుగు సినిమా. తెలుగునే కాదు, ఎనీ రీజనల్ లాంగ్వేజ్ సినిమా హ్యాస్ బికమ్ ఎ నేషనల్ అండ్ గ్లోబల్ మూవీ. హలో, ఫైన్. సో తెలిసిన వాళ్ళు అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్. తెలుగు వాళ్ళకి, తెలుగు ఆడియన్స్కి ఓకే. రేపు తమిళ్లో కూడా వెళ్తాను, ఆహవారు బాలబాబులుగా చేస్తున్నారు. సో తమిళ్లో దీనికి ఎలా చెప్పాలి అర్థం కాలేదు. హిందీకి వెళ్తుంది, హిందీలో ఎలా చెప్పాలి అర్థం కాలేదు. మీకు తెలిసిందే కదా, ఒక పేరుతో సెర్చ్ చేస్తే ఏ లాంగ్వేజ్ ఉందో రావాలి. సో ఇదే కాదు సార్, ఇంక నుంచి రాబోయే సినిమాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు తెలుగు అంటే ప్రేమ ఉంటే కూడా ఆ తెలుగు పదం హిందీలోనూ అదర్ లాంగ్వేజ్ ఉండేటట్టు పెట్టుకోగలిగితే
ఇట్ విల్ ఈజీ, అంతే తప్ప ఇంకేం కాదు సార్. అంటే ఒకటండి, ఇది తెలిసిన వాళ్ళు అనేది కూడా చాలా డెప్త్ ఉన్న టైటిల్. ప్రతి మనిషి, నాలో ఒక మనిషి తెలుసు, మీకు ఒక మనిషి తెలియదు, చాలా డెప్త్తో పెట్టిన టైటిల్. ఈ సినిమా అంత ఆథెంటిక్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా, తన మేకప్ కూడా యూజ్ చేయలేదు ఎక్కడ. మీరేదో సినిమా చూస్తున్న ఫీల్ రాదు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో మనం ఉన్నావా అన్న ఫీలింగ్ తెచ్చేటువంటి సినిమా అది. అందుకని తెలిసిన వాళ్ళని అందంగా పెట్టే టైటిల్. కాకపోతే అది మార్చి ఈ టైటిల్తో ఆ సినిమా చూసినప్పుడు నాకే ఒక ఇంపాక్ట్ నచ్చింది. అంటే డైరెక్ట్ కనెక్ట్ చెప్పినట్టు ఇవాళ తెలుగు సినిమా మన హద్దులు దాటి వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే హారర్ అనేది వరల్డ్ వైడ్ వెళ్తుందండి. సో అండ్ చాలా ఆథెంటిక్ ఫిలిం అండ్ చాలా బ్యూటిఫుల్ టైటిల్ ఇస్ ద గ్రేట్ ఇండియన్ సూసైడ్. ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వచ్చింది, గ్రేట్ ఇండియన్ కిచెన్ వచ్చింది, కానీ గ్రేట్ ఇండియన్ ప్రతి నో సూసైడ్ ఇస్ గ్రేట్. బట్ గ్రేట్ అనేటప్పుడు ఏంటంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం వేరే, ఒక మాస్ సూసైడ్ జరుగుతుంటాయి. ఇది ఎప్పుడో హిట్లర్ కాలం అప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎప్పుడో ఇంకంతకు ముందు నుంచి ఒక కల్ట్ మీరు తీస్తుంది కాబట్టి చాలా ఇవిడింది ఈ టైటిల్ అనేది. నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మీ కెరీర్ మొత్తంలో చూసుకుంటే కూడా పిచ్చి పుల్ల లాంటి క్యారెక్టర్ల దగ్గర నుంచి మొదలుకుంటాయి ఇప్పటిదాకా ఇది నెగటివ్ క్యారెక్టర్. మీరు ఎంతో జనాలకు బాగా తెలిసిన వ్యక్తి, సినీ సెలబ్రిటీ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ పొలిటీషియన్ కావచ్చు. కానీ ఇట్లాంటి నెగటివ్ చేసినప్పుడు, మీలాంటి సెలబ్రిటీ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ జనం మీద ఉంటుంది కదా. నిజంగానే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో, లేకపోతే మన తండ్రి చచ్చిపోయినాడో, తల్లి చచ్చిపోయినాడో, అమ్మను బతికించుకోవడానికో, అయ్యను బతికించుకోవడానికో వాడు సూసైడ్ చేసుకుంటే ఏంటి మీ పరిస్థితి? లేదు, దానికి వస్తున్నాను నేను. ఇప్పుడు నేను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు నాకున్న విగ్రహం ఎస్వి రంగారావు గారండి. ఆయన చేసినటువంటి అద్భుతమైన నెగిటివ్ క్యారెక్టర్. దుర్యోధనుడు కూడా నెగిటివ్ క్యారెక్టర్గా మొత్తం మానభంగం చేసిన, ఇప్పటికీ మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏం మార్చలేవు. అంటే సినిమా డజంట్ సొసైటీ రిఫ్లెక్ట్స్ ఆన్ ది సినిమా అండి. సినిమా ఇట్ ఈస్ వైసీ వర్సా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ యాక్లా తీసినప్పుడు కౌంటర్ యాక్ల హీరోతో భార్య డైవర్సీ చెడిపోయింది అంటే దట్ ఇస్ ద ఇంపాక్ట్. బట్ ఫైనల్గా ఏంటంటే విప్లవ్ ఆల్సో ఇది ఒక మెసేజ్ కోసం కాదు, కానీ నేను చెప్పినట్టు ప్రతి రాత్రికి ఒక తెల్లవారు ఉంటుంది. ఒక మన చుట్టూ జరుగుతున్న దానికి ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు అవుతుంది అనే దానికి ఒక అందమైన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చాలా కన్విన్సింగ్గా ఇచ్చాడండి. సో ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నన్ను సామాజిక చూశారు, మళ్ళీ పెళ్ళిలో చూశారు, ఆలో చూశారు, రకరకాలు చూస్తున్నారు. ఇది అరుదుగా వస్తాయి ఇలాంటి క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు చేయాలనిపించింది. అంటే నిజంగా ఒక్క సెకండ్ ఆలోచించాను, ఎందుకంటే మీకు అర్థమవుతుంది, ఒక్కొక్కసారి జుగుప్సగా అనిపించేది కూడా అందంగా తీశాడు. ఎక్కడ అంతవరకు ఫ్రేమ్ కట్ చేయాలో అంత అందంగా తీశారు. సో ఐఎమ్ రియలీ కన్విన్స్డ్. నేను ముందే కన్విన్స్ చేసుకొని వచ్చాను నేను కానీ పవిత్ర కానీ. ఈ సినిమా చూసిన తర్వాత ఫుల్ కన్విన్స్డ్తో ఇది ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది, మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది అనే నమ్మకం తప్ప యాక్టర్స్కి ఎవరికి కూడా ప్రతి క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ అండి. ప్రతి క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ అ టర్బులెన్స్ దీంట్లో. అదే అందం ఈ సినిమాకి. అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ప్రతి క్యారెక్టర్లో ఒక షేడ్ ఉంది. ఈ సినిమా ఇంట్లో చూపించినట్టు నిజంగా నమ్ముతారా మీరు? మనిషి చనిపోతే అతను బతికించడం కోసం ఇంకో 5 చచ్చిపోవడం అనేది ఒరిజినల్గా నమ్ముతారా? అది జరుగుతుందిగా, చాలామంది వాళ్ళు బతికి రావట్లేదుగా. అది దట్స్ ఎగ్జాక్ట్లీ ద సినిమా. అది ఇప్పుడు మీకే ఈ క్యూరియాసిటీ జనానికి వస్తే మాకు చాలు. చెప్పండి. తర్వాత ఈ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనేది ఇండియాలో జరుగుతున్న సూసైడ్స్ అన్ని గ్రేట్ అయినా మీ ఉద్దేశం, లేకపోతే ఏంటి దాన్ని ఇండియాను నెగటివ్గా చూపిస్తున్నారా? ఇండియాకి సంబంధించి ఏదైనా గ్రేటే సార్, నాకు తక్కువే ఉంది. మీకు దేశభక్తి లేదని నేను అనుకుంటున్నాను. ఇండియాకి సంబంధించి ఏదైనా గ్రేటే అంటున్నాను. అదే అందుకే అంటున్నా, మీకు దేశభక్తి లేదేమో అని. మీరు దేశాన్ని పట్టుకొని అట్లా సూసైడ్కు నెగటివ్ ఎట్లా పెడతారు? సూసైడ్ నెగిటివ్ కాదు సార్, నేను సేపు అదే చెప్పాను. ఇంగ్లీష్ పదం సూసైడ్ అనేది, ఆత్మహత్య అనేది మన కల్చర్లో సూసైడ్ లేదు అసలు. ఇట్స్ ఎ మర్డర్. దాన్ని మనం ఖండిస్తున్నాం. ఖండించేది ఏదైనా కూడా మన దేశంలో మన ప్రకారమే చేయాలి. అటువంటిప్పుడు ఇంగ్లీష్ కాకుండా తెలుగులో పెడితే అయిపోయింది. ఇండియా పేరు ఇండియానే సార్, ఇంకా భారత్ అని మార్చలేదు. నేను యాక్చువల్గా అది కూడా అడిగాను. అందుకే అంటున్నా, మీకు మా దేశభక్తి తక్కువ ఉందేమో అన్న డౌట్ వస్తుంది. అందుకని దేశభక్తి ఉన్నప్పుడే సార్ మనం చాలా గట్టిగా ఇది మన దేశం అని చెప్పుకుంటాం. ఓకే ఓకే. ద గ్రేట్ ఇండియన్ డిప్రెషన్ ఉంటుంది, గ్రేట్ ఇండియన్ వరల్డ్ వార్ ఉంటుంది. ₹1 కోటి పోతే డిజాస్టర్ అంటాం, 100 కోట్లు పోతే గ్రేట్ డిజాస్టర్ అంటాం. అలాగా ఒక మనిషి పోతే ఇది 10 మంది, అంటే ఇంతమంది దే ఆర్ అటెంప్టింగ్ సంథింగ్ అనేది
ది కనెక్ట్స్ ద టైటిల్ కనెక్ట్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఆ సింబల్ ఏంటండి అది అందులో కింద ఒకటి పైన ఒకటి పక్కన ది అన్న దగ్గర ఒక సింబల్ మధ్యలో అది సింబల్ కాదు సార్, ఇట్స్ స్టైల్ ఆఫ్ ఫాంట్ బేస్డ్ ఆన్ నేను హాలీవుడ్ జాంబీ జీ మధ్యలో ఉన్నది ఒకటి మధ్యలో అది ఒక హాలీవుడ్ ఫాంట్ స్టైల్ అది ఒక జాంబీ ఫాంట్ స్టైల్ అది. ఆ ఫాంట్ స్టైల్ మనం వాడితే ఎలా వస్తాయి, దాంట్లో మీరు అన్నట్టు ఇండియా మీదకి నేను ఏది రాకుండా అవన్నీ ఎరేస్ చేశాను. సో అది సూసైడ్ అనేది ఒక మనిషి పడినప్పుడు చేయి దాచినట్టు వాళ్ళకి వేయాలంటే వస్తాయి కదా, సో వస్తాయి. సో అది అక్కడ జాంబీకి సంబంధించిన ముద్రలు, మనకి డ్యాన్స్ ముద్రలాగా జాంబీ. సో చచ్చిపోయిన వాడు తిరిగి రావటం కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు జాంబీ కాబట్టి నేను జాంబీ ఫాంట్స్ వాడాను. ఓకే. సో ఫస్ట్లీ ఇన్ మై ఒపీనియన్ గుడ్ బెటర్ బెస్ట్ మూవీస్ ఉండవు సార్ కంపారిజన్లో, ఎవరి మూవీ వాళ్ళదే. యాక్చువల్లీ మూవీ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు అంటారు, అలాంటిది థియేటర్ కాకుండా ఇలా ఆహాగలో పెట్టడానికి గల రీజన్ ఏమైనా ఉందా? సార్ మూవీ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మీరు అంటారు, అందరూ అంటారు, నేను నమ్మను సార్ దాన్ని. నాకు సెల్ ఫోన్లో తీసిన సినిమాని. సో నేను నాకు తెలిసి ప్రపంచంలో చాలా గొప్ప సినిమాలు నేను ల్యాప్టాప్లో చూసాను, దొరక్క. మనకు అన్ని థియేటర్లో దొరకవు కదా సార్, నేను చూసింది నాకు గొప్ప సినిమా. ఎక్కడ చూసి ఎలా అంటే చాలా వరకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు, కొంతమంది ఓటీటీలో చూడాల్సిన అవసరం లేదు, కొన్ని మూవీస్ అంటుంటారు కదా మీరు థియేటర్లోనే చూడాలి అని. మీరు థియేటర్కి ఎందుకు ఇవ్వలేదు? ఇంత బెస్ట్ మూవీ తీసానని మీరు అనుకుంటారు కదా. సో నాకు ఈ సినిమాకి ఈ ఆడియన్స్కి ఇప్పుడు ఇవాళ రేపు థియేటర్ ఆడియన్స్ వేరు, ఓటీటీ ఆడియన్స్ వేరు నేను నమ్ముతున్నాను సార్. థియేటర్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఓటీటీలో చూస్తారు, ఓటీటీలో ఉన్న వాళ్ళు థియేటర్కి వస్తారు లేదో నాకు తెలియదు. నా సినిమాకి నేను అనుకున్న కంటెంట్కి ఇప్పుడు థియేటర్ అనేది 1,00,000 మందితోనో 1000 మందితోనో చూసే టైప్ కథలు సార్. ఇవి కొంచెం పర్సనల్గా చూసే కథలు, ఎంత పర్సనల్ స్పేస్లో చూస్తే అంత బెటర్ అని అనిపించింది. అంటే ఓటీటీ అనేసరికి పర్టికులర్ గా కొంత ఏజ్ వాళ్ళు, యంగ్ ఏజెస్ ఎక్కువగా ఓటీటీకి ఉంటారు, వాళ్ళ కోసం ఏం కాదుగా? అలా ఏం కాదు సార్. ఓకే, నరేష్ గారు మీరు అడిగిన దానికి అదే ఆల్రెడీ చెప్పేశాడు. ఒకటి ఏంటంటే సినిమా అంటే థియేటరే, మీరు చెప్పినట్టు. నేను పుట్టి పోయిన దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూశాను, కలర్ చూశాను, సినిమా స్కోప్ చూశాను. మారుతుందండి, ఫిలిం నుంచి మనం డిజిటల్కి వచ్చాం. ఇవాళ సామజవర్గమల్ల లాంటి సినిమాలు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సక్సెస్ చూసాం మనం. ఇవాళ బేసిక్గా ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే కొంతమంది ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగినాయి, లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ పెరిగారు, కొత్త థాట్స్ ఇస్తున్నారు. వీటన్నిటికీ ఓటీటీ ఈజ్ ద ఫ్యూచర్ ప్లాట్ఫామ్ అండ్ ద ప్రజెంట్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఇవాళ ఓటీటీలో హిట్ అంటే ఇట్ ఇస్ ఫిక్స్డ్ యాజ్ అ హిట్. ఒక 100-200 మిలియన్ వ్యూస్ అంటే ఒక మేకర్కి అది గర్వకారణం, డబ్బులు వస్తాయి. వీ మేడ్ మనీ ఆన్ మళ్ళీ పెళ్ళి, వీ మేడ్ మనీ, వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి థింగ్స్ కీప్ చేంజింగ్ అండి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇదా చెప్పినట్టు ఇవాళ ఇట్స్ నాట్ పర్టైనింగ్ టు యంగ్స్టర్స్ అండి. ఇది మొత్తం ఫ్యామిలీస్ కూర్చుని నైట్స్ దే ఆర్ వాచింగ్, వాళ్ళ టైంలో చూసేటువంటి ఉన్నాయి. సో టుడే ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ ఆల్సో. థియేటర్ అండ్ ఓటీటీ విల్ కోఎగ్జిస్ట్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, బట్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ స్టాన్స్. అండ్ నరేష్ గారు అంటే లక్కీ హ్యాండ్, లక్కీ లెగ్ అని ఈ మధ్య ప్రతి మూవీ సక్సెస్ లో వస్తున్నారు. సో మీ లక్కీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు సెకండ్ జనరల్? ఏం లేదండి, టైమింగ్ ఉండే ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, టైం వచ్చే ఆర్టిస్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు. నేను టైమింగ్ ఉండి వచ్చాను, కొంత డిసిప్లిన్ మెయింటైన్ చేశాను, కొత్తగా కనిపించడానికి ప్రతి దాంట్లో ప్రయత్నిస్తాను. దాన్ని గౌరవించి నెక్స్ట్ తరం సీనియర్ డైరెక్టర్స్ నుంచి యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి ఐఎమ్ అప్డేటెడ్. ఇవాళ ఐఎమ్ అప్డేటెడ్. ఇంకోసారి ఆ క్వశ్చన్ ఏంటి మీరు చెప్పింది? లక్కీ అని అంటే లక్ నిజంగా దేనికైనా లక్ ఉండాలండి. ఏదన్నా ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్లో సినిమా పడి రిలీజ్ అవ్వాలని కూడా లక్ కావాలి. బట్ ఒక హార్డ్ వర్క్ని ఇప్పుడు నేనేం నమ్ముతానంటే ఏదైనా కూడా నేను రుద్రాక్ష చేసుకుంటాను, నేను నమ్ముతాను. ఇది మనకి లక్తో పాటుగా మనం సెలెక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అన్నీ సక్సెస్ అవుతాయి నేను అంటలా, బట్ మన వరకు చెడ్డ పేరు లేకుండా వచ్చిందా? బెస్ట్ సినిమా అని ఏది 100 మిలియన్ వ్యూస్ దాటితే బెస్ట్ సినిమా అవుతుంది. ఇది ఖచ్చితంగా 100 మిలియన్ వ్యూస్ దాటుతుందని నేను నమ్ముతున్నాను. ఆ రకంగా వీ మేడ్ అ గుడ్ ఫిలిం. బెస్ట్ ఫిలిం అనేది దాని వ్యూస్ బట్టి ఆహా వాళ్ళు మళ్ళీ మాకు ఒకసారి టైటిల్ ఇస్తారు. నరేష్ గారు, అన్ని మీ దగ్గరికి వస్తున్నాయి కదా హిట్లు అన్ని, సక్సెస్ ఎంతని, ఈ సక్సెస్ వెనకాల ఏదో బలమైన ఇది ఉండాలి. మా అమ్మ దీవెనలు ఎప్పుడు ఉంటాయండి, కృష్ణ గారి దీవెనలు తోడైనాయి, ఈ రెండు ఉన్నాయి, జంజాల గారి దీవెనలు ఉన్నాయి.
నిజంగా నాకు కూడా అనిపిస్తుంది టుడే 50th ఇయర్ ఆఫ్ మై ఫిల్మ్ ట్రావెల్లో ఇలా రావడం అనేది చాలా అరుదండి, చాలా తక్కువ మందికి వస్తుంది. అది నా గొప్పతనం నేను ఎప్పుడు అనుకోలేదు. నా హార్డ్ వర్క్ ఎప్పుడూ ఉంటుంది. చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ నన్ను చూస్ చేసుకుని నాకు ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఇప్పుడున్న టాప్ యంగ్ డైరెక్టర్స్ పెన్ను పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేస్తారు, సార్ ఇది పెన్ను పెడుతున్నాం, ఫలానా డిసెంబర్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరికి ఇవ్వద్దని. నిజంగా ఎన్ని నంది అవార్డులు వచ్చినా, నంది అవార్డులు లేవనుకోండి, సరే ఏ అవార్డ్స్ వచ్చినా కూడా ఏ అవార్డ్స్ వచ్చినా కూడా అన్నిటికంటే మించిన అవార్డు అనండి. ఒక సృష్టికర్త నిన్ను తలుసుకుని రాస్తున్నాడంటే నాకు అది నిజంగా నాతో ఆల్టర్నేటివ్ రారండి. మిమ్మల్ని అనుకుంటున్నాం కాబట్టి మీరు చెయ్యాలని. అందుకని నేను కూడా నా పారితోషికం ఇంత అని స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టలేదండి. నా కోసం మంచి సినిమా వచ్చినప్పుడు వాళ్ళ కోసం దిగొచ్చి నేను చేస్తాను. ఇది నేను సర్వీస్గా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక సర్వీస్గా నేను కొంత సర్వీస్గా, ఇది డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్, బట్ కొంత సర్వీస్గా నేను చేయదలుచుకున్నాను. మై లక్ అన్ని రకాలుగా నాకు లక్ కలిసి వచ్చిందండి. ఈ ఇయర్ ఇలా లక్ రావడం నా అదృష్టం. లక్ అంత ఈజీగా రాదండి, చాలా పోరాటాలు చేయాలి. శ్రీచరణ్ గారు టార్గెట్ ఇప్పుడు నేనే. గ్రేట్ ఇండియన్ సూసైడ్ అండి. లేదు సినిమా, ఈ సినిమా గురించే నేను మాట్లాడతా. లెట్ us not divert the topic now. శ్రీచరణ్ No, I'm not talking that at all. I'm talking only about our film, The Great Indian Suicide. అంతే. శ్రీచరణ్ గారు, ఇలాంటి సినిమాలకి, ఇంగ్లీష్ సినిమాలకి జాంబియాలో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉంటాయి, డిఫరెంట్ ట్రై చేస్తుంటారు. సో దీంట్లో మీరు ఏమైనా ఎక్స్పెరిమెంటల్ ఏమైనా చేశారా? ఎట్లా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్? జీవితంలో ఉన్న డార్క్నెస్ అంతా నా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉంటుందండి. అంటే నేను చాలా ఇంటర్నేషనల్ మ్యూజిక్ వినవాడిని. ఎస్పెషలీ ఒక రాక్ బ్యాండ్కి వాయించినప్పుడు గిటారిస్ట్గా చాలా హెవీ మ్యూజిక్ వాయించేవాళ్ళం. దాని జానరస్ పేరు కూడా హెవీ మెటల్, డెత్ మెటల్ అలాంటివి వాయించాను. దానికి మాకు అంటే నా సాంగ్ 2007లోనే ఇంటర్నేషనల్ రేడియోస్లో ఫీచర్ అయింది, నెదర్లాండ్ వాటన్నిటిలో. సో జనరల్గా థ్రిల్లర్స్ ఇలాంటి స్పేస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఆ సౌండింగ్ ఏంటి అన్నది తెలుసు. దాంతో చాలా ఎక్స్పెరిమెంటల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2016లో క్షణం వచ్చింది, ఇప్పుడు 2023 గ్రేట్ ఇండియన్ సూసైడ్, దాని తర్వాత గూఢచారి 2. సో అప్డేట్ అవుతూ ఉండాలి. ప్లస్ బై నేచర్ ఇవన్నీ నేను చేసినాను. యాక్చువల్గా లవ్ స్టోరీస్ చేద్దామని వచ్చాను, కానీ సో ఇలా అయింది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ సినిమా విత్ రెస్పెక్ట్ టు ఈ సినిమా అయితే చాలా ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళాం. చాలా వాయిసెస్ వాడాను. దాని తర్వాత చాలా వాయిసెస్ కదా, దెయ్యం వాయిస్లో ఈయన వాయిస్లే 10 రకాల దెయ్యాలాగా పాడి అడుగుతారు. సో సో లిటరల్గా కొన్ని పోర్షన్స్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డార్క్గా చేశాను, అదైతే పక్కా. శ్రీనివాస్ గారు బడ్జెట్ నెక్స్ట్ సినిమాకి పెంచుతాం చేసాము. అంటే ఆన్ అండ్ ఆఫ్ అయింది 6 నెలలు. పర్లేదు సార్, ఈయన కోసం మనం వెయిట్ చేయొచ్చు, తప్పలేదు. క్వాలిటీ కోసం తప్పేది. శ్రీనివాస్ గారు సార్, ఆహా నుంచి ఈ మధ్య నెలకొకటి అనౌన్స్మెంట్ వస్తుంది, కొత్త అనౌన్స్మెంట్లు. సినిమాను కూడా డైరెక్ట్గా ఓటీటీలో తీసుకొస్తున్నారు, థియేటర్కి వెళ్ళకుండా. సో దాంట్లో నుంచి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వ్యూహం ఏమైనా ఉందా? బిజినెస్ వ్యూహం అంటూ ఏం ప్రత్యేకంగా ఏమి ఉండదు. మాకు ఈ సినిమా నచ్చింది, పలానా సినిమా నచ్చింది అంటే కనుక మా బ్యాక్గ్రౌండ్ చెక్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళేవాడు కేవైసీ అంటారు కదా, నో యువర్ కస్టమర్. మేమేం చేస్తామంటే నో యువర్ ప్రొడ్యూసర్ చేసుకుని కంటెంట్ తెలుసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని థియేటర్కి వెళ్ళిన తర్వాత వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి, డైరెక్ట్గా ఓటీటీకి వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది సెపరేట్ అనలిటిక్స్ టీం ఉంటుంది. వాళ్ళతో పాటు మేము చేసుకుని ఎక్సర్సైజ్లన్నీ చేసుకుని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాము. దానికి ప్రత్యేకమైన వ్యూహాలు అలాంటివి ఏమి. సార్ డైరెక్ట్ గారు, దీని మీద చాలా మీరు కసరత్తు చేసి ఉంటారే ఈ సబ్జెక్ట్ మీద. ఓషో సూసైడ్స్ తెలుసు కదా, దానికి దీనికి కంపేర్ చేస్తే మీరేం ఏం చెప్పగలరు? అవి కావు సార్, ఇంకా అసలు వీటికి దానికి సంబంధమే లేదు. ఓషో నాకు తెలుసు, వైల్డ్ కంట్రీ కూడా చూసాను. మీరు చెప్పేది అక్కడ వైల్డ్ కంట్రీ డాక్యుమెంట్ ఉంది కదా, యాక్చువల్గా ఒక క్యారెక్టర్ గురించి నేను దీంట్లో ఓషో గారి రెఫరెన్స్ అది చూడటం జరిగింది.
దాంట్లో ఓషో గారికి ఒక ఫేమస్ శిష్యురాలు ఉంటుంది, పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. అది మీకు కొంచెం కనపడుతుంది ఈ సినిమాలో, ఇప్పుడు చెప్పలేను, వస్తుంది, కానీ ఆ సూసైడ్ సంబంధం లేదు. విప్లవ్ గారు, అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో ఇస్ దర్ ఎనీ వన్ పర్టికులర్ ట్రూ ఇన్సిడెంట్ తీసుకున్నారు? 1980s నుంచి తీసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫిక్షన్ ఎంత వరకు ఉంటుంది, ట్రూ ఇన్సిడెంట్స్ ఎంత వరకు చూడొచ్చు? టోటలీ ఫిక్షన్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. ఓకే, సో అంటే ఇప్పుడే నరేష్ గారు అన్నారు నేషనల్ సినిమా అయిపోయింది తెలుగు అని, సో గ్లోబల్ అయింది. సో ఈ సినిమాని ఎన్ని లాంగ్వేజ్లో చూడండి? ఓన్లీ ఇన్ తెలుగు? ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వస్తాయండి. ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ తెలుగు, నెక్స్ట్ విల్ బి తమిళ్, నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. యా, నరేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో మీ క్యారెక్టర్ ఓన్లీ ఫోటోలో ఉంటుందా లేదంటే రియల్గా కనపడుతుంటుందా? అదే చెప్తున్నా కదా, ఫోటో షూట్కి ఇంత దూరం నేను రాదు కదా, అట్లా చేసుకెళ్తాను. అంటే బేసిక్గా అదే కదండి, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిలిం. కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు చూపిస్తే దాని థ్రిల్ పోతుంది. అది యాజ్ ద క్యారెక్టర్ కమ్స్, యాజ్ ఇట్ గ్రోస్, చాలా ఉంటుంది క్యారెక్టర్. కొంత ఒక సోల్గా మీకు అనిపిస్తుంటుంది, మళ్ళీ ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది, మళ్ళీ ఇంకొక నెగిటివ్ యాంగిల్ వెళ్తుంటుంది. అలా ప్రతి క్యారెక్టర్ కూడా, ఈవెన్ హెబ్బా క్యారెక్టర్ కానీ ఒక హీరో క్యారెక్టర్ తప్ప ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్లో కూడా మల్టిపుల్ షేడ్స్ ఉంటాయండి. ఇది ఎందుకు ఇక్కడ ఇలా పెట్టారంటే, ఇక్కడ పెడితే పెద్ద థ్రిల్ ఉంటుందండి, ఇక్కడ అందుకే ఇక్కడ ఓన్లీ పెట్టారు. కాబట్టి ఆ థ్రిల్ కోసమే దే మెయింటైనింగ్ ఇట్. అది ఏంటో సస్పెన్స్ అనేది జస్ట్ 6th midnight 12 o'clockకి మీరు హాయిగా గ్లాస్లో మంచి కొబ్బరి నీళ్ళు వేసుకుని చక్కగా యూ ఎంజాయ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. యా, రామ్ కార్తిక్ గారు, మై క్వశ్చన్ టు యూ ఉంది మీద, అంటే ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? వెబ్ సిరీస్ కాదండి, ఫీచర్ ఫిల్మే, కమింగ్ ఆన్ వెబ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ముఖ్యంగా ఫస్ట్ నేను ఎప్పుడైతే మూవీలోకి బోర్డ్ ఇన్ అయ్యానో, కంప్లీట్గా విప్లవ్ గారు ఏం చేశారంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ దీని మీద రిఫ్లెక్ట్ అవ్వద్దు, లుక్ నుంచి కంప్లీట్గా నా కాస్ట్యూమ్ నుంచి కంప్లీట్గా కేర్ తీసుకున్నారు. అండ్ మీరు చూస్తే నాది కంప్లీట్గా ఒక డిఫరెంట్ లుక్లో ఉంటాను నాకు. సో మూవీ స్క్రిప్ట్ నేను విన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో, చేసినప్పుడు అంతే ఎక్సైట్ అయ్యానండి. రేపు మీ అందరూ కూడా చూసి అంతే ఎక్సైట్ అవుతారని నేను బలంగా నమ్ముతున్నాను.